Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. నా డాక్టరేట్ కంప్లీట్ అయిన తర్వాత 2 years చైనాకి పోస్ట్ డాక్టర్ ఫెలోగా వెళ్ళాను. దాని తర్వాత ఫ్రాన్స్కి 2 years పోస్ట్ డాక్టర్ రీసెర్చర్గా వర్క్ చేశాను. అగైన్ అక్టోబర్ 2025 ప్యారిస్కి సైంటిస్ట్గా రెన్యూబుల్ ఎనర్జీ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు టీచింగ్ అంటే ఇష్టం చేత ఇండియాలో ఐఐటి, నీట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అవుతూ ఉంటారు. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ మీద డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినటువంటి జేఈ మెయిన్స్కి ఎలా ఆన్సర్ చేయవచ్చు అనే ప్రయత్నంగా వీడియోస్ అనేటువంటివి నా యూట్యూబ్ ఛానల్ ఫినాకిల్ ట్యూషన్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్యాటర్న్లో భాగంగా వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి కెమికల్ బాండ్ నుంచి షేప్ అండ్ యాంగిల్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అనే కాన్సెప్ట్కి ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ 1 క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ యావరేజ్గా డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్, కాంప్లెక్స్ మెకానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ రావడానికి ప్రయత్నంగా డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి నేను క్రిటికల్ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్, నిమోనిక్స్, టిప్స్, సమ్మరీ టేబుల్స్, ఫ్లోచార్ట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రయత్నంగా మీరు ట్రై చేస్తే ఇప్పుడు వచ్చే రెగ్యులర్ స్కోర్ కంటే 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే జేఈఈ 2026 ప్రిపరేషన్ కోసం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. ట్రిక్స్, నిమోనిక్, టిప్స్ వేలో ప్రిపరేషన్ అవ్వడానికి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. మాలిక్యూల్స్ యొక్క నేమ్ ఇచ్చేసి దాని యొక్క షేప్ అండ్ యాంగిల్ అండ్ హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఎలా మీరు ఈజీగా వాటిని కనుక్కోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అనేటువంటి దానికోసం ఇక్కడ ఈ ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హైబ్రిడైజేషన్ అనేటువంటిది సపరేట్గా వీడియో చేశాను. దాన్ని మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. లేదా ఛానల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు 10 to 15 ట్రిక్స్ అనేటువంటివి అప్లోడ్ చేసి ఉన్నాను. వాటిని చెక్ చేసుకోండి. ఈ వీడియోలో షేప్ అనేటువంటిది, యాంగిల్ అనేటువంటిది ట్రిక్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ 1 ప్రాబ్లం తీసుకొని హైబ్రిడైజేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఎలా క్లియర్ చేయవచ్చు ట్రిక్లో అనేటువంటిది చూద్దాము. టోటల్గా ఇనార్గానిక్ మాలిక్యూల్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి టైప్లో మాలిక్యూల్ స్ట్రక్చర్స్ అనేటువంటివి
షేప్స్ చూపిస్తూ ఉంటాయి. AX2 అనేటువంటి టైప్ చూసుకుంటే ఏ అనేటువంటిది సెంట్రల్ అవుతుంది, X2 అనేటువంటివి దానికి బాండింగ్ అవుతాయి. ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ లేకి వచ్చి ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక స్మాల్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సర్కిల్కి 360 యాంగిల్ అనేటువంటిది ఉంటుంది 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే. ఈ 360 డిగ్రీలో మీకు నేను 2 స్టిక్స్ అనేటువంటి ఇచ్చాను. 2 స్టిక్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా మీరు రిపల్షన్స్ ఓవర్కమ్ చేస్తూ అరేంజ్ చేస్తారు? 2 స్టిక్స్ అనేటువంటివి ఇస్తే 360 డిగ్రీ డివైడెడ్ బై 2 చేస్తే 180 డిగ్రీ వస్తుంది. అంటే 180 డిగ్రీలో మీరు 2 స్టిక్స్ని ఇలా అరేంజ్ చేస్తారు. సో అప్పుడు అది షేప్ వచ్చేస్తుంది. సిమిలర్లీ మీకు AX3 అనే మోడల్లో ఇచ్చాం. అంటే ఏ అనేటువంటిది సెంట్రల్ అవుతుంది, 3 స్టిక్స్ అనేటువంటిది ఇచ్చాను. సో 360 డివైడెడ్ బై 3 అన్నారనుకోండి, ఎలా వెళ్తుందండి? 120 డిగ్రీ వస్తుంది. సో 120 వచ్చినప్పుడు 360లో ఎలా అరేంజ్ చేస్తాం? 120 120 120. సో ఇలా ట్రయాంగిల్ షేపులో 3 స్టిక్స్ని అరేంజ్ చేస్తాము. ఇటువంటివే ఇలా మీరు టైప్ ఆఫ్ మాలిక్యూల్స్కి అప్లై చేస్తే సింపుల్గా షేప్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయవచ్చు. AX2, AX3, AX3లో 1 లోన్ పేర్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేస్తే AX2E అవుతుంది. సో నెక్స్ట్ AX4, AX3E, AX2E2 ఇలా టైప్. తర్వాత AX5లో AX4E, AX3E2, AX2E3 అనేటువంటి టైప్స్ వస్తాయి. తర్వాత AX6, AX4E2 అనేటువంటి టైప్స్ ఉన్నాయి. వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్స్గా క్లియర్గా చెబితే మీరు ఈజీగా ఏ ప్రాబ్లం ఇచ్చినా సింపుల్గా సాల్వ్ చేయగలరు. AX2 టైప్ తీసుకున్నాను. సో సెంట్రల్ ఏ తీసుకోవాలి. X2 అంటే 2 స్టిక్స్ ఉన్నాయి. 2 స్టిక్స్ని ఎలా మనం జాయిన్ చేస్తాం? 180 యాంగిల్లో జాయిన్ చేస్తాము. జాయిన్ చేసినప్పుడు యాంగిల్ 180 వస్తుంది. సో స్ట్రక్చర్ చూస్తే లీనియర్ షేప్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడికి షేప్ అనేటువంటిది కంప్లీట్ చేశాము. యాంగిల్ అనేటువంటిది చూసుకున్నాము. తర్వాత ఎగ్జాంపుల్స్కి వస్తే ఏ ప్లేస్లో బెరీలియం తీసుకున్నాము, హాలోజన్ ప్లేస్లో క్లోరిన్ తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ BeCl2 అనేటువంటిది లీనియర్ జామెట్రీ ఉంటుంది, sp హైబ్రిడేషన్ ఉంటుంది, 180 డిగ్రీ ఉంటుంది. సో దీనికి హైబ్రిడేషన్ కాన్సెప్ట్ వస్తే బెరీలియం BeCl2 అని తీసుకున్నా. సెంట్రల్ ఆటమ్ బెరీలియం అవుతుంది, గ్రూప్ నెంబర్ 2 అవుతుంది. సో 2 అంటే 1 2 అని డ్రా చేసుకోండి. Cl2 అనేటువంటివి 1 2 డ్రా చేసుకోండి. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా ప్లస్ లోన్ పైర్స్ 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 2. 2 అంటే S1 ఉంటుంది, P1 ఉంటుంది. సో sp ఆర్బిటాల్ BuCl2కి వస్తుంది. టైప్ 2లో AX3 జనరల్గా ఏ అనేటువంటిది సెంట్రల్ తీసుకున్నప్పుడు X అని తీసుకున్నాను అనుకోండి, అక్కడ బాండ్ అనేటువంటిది క్లియర్గా లేదు. కంపల్సరీ బాండ్ రావాలి అని అంటే 2 అనే నెంబర్ మాలిక్యూల్స్ ఉండాలి. అప్పుడే అది బాండ్ని చూపిస్తుంది. మళ్ళీ దీంట్లో లోన్ పేర్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు AX2 మోడల్లో. కాబట్టి AX2 1 టైపే ఉంటుంది. AX3కి వస్తే ఏకి 3 స్టిక్స్ అనేటువంటివి 360 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 120. 120 డిగ్రీలో 3 స్టిక్స్ అరేంజ్ చేస్తే ట్రైగోనల్ ప్లేనార్ అంటే ప్లేనార్ జామెట్రీలో ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్కి BF3 B సెంట్రల్ చేసుకోండి, Fలని
ట్రయాంగిల్ షేప్లో అరేంజ్ చేసుకుంటే BF3 ట్రైగోనల్ ప్లేనార్ 120 డిగ్రీ యాంగిల్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి X3లో నుంచి 1Xకి లోన్ పేర్ అనేటువంటిది ఉంటే అప్పుడు జామెట్రీ ఇలా మారుతుంది. సో 1 అనేటువంటిది లోన్ పేర్గా కన్వర్ట్ అయిపోయింది, ఇది బాండింగ్ కిందికి రాదు. సో ఇప్పుడు బాండింగ్ 2 ఉన్నాయి, ఈ 2 అనేటువంటిది బెంట్ స్ట్రక్చర్ లేకి వచ్చింది. బెంట్ వచ్చినప్పుడు 120 ఉండదు, లెస్ దాన్ 120 ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్కి SO2 తీసుకున్నాము, బెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, లెస్ దాన్ 120 బాండ్ యాంగిల్ ఉంటుంది. సో హైబ్రిడేషన్ ట్రిక్ అప్లై చేసుకోండి, ఈజీగా వీటికి మ్యాచ్ అవుతాయి. AX4 టైప్ తీసుకుంటే AX4 టైప్ తీసుకున్నప్పుడు A అనే సెంట్రల్ ఆటమ్కి 4 స్టిక్స్ ఉన్నాయి. 4 స్టిక్స్ని ఎలా అరేంజ్ చేస్తారు? 1, 2, 3 స్టిక్స్ అనేటువంటివి ప్లేన్లో అరేంజ్ చేస్తారు. 1 స్టిక్ అబోవ్ ది ప్లేన్ ఉంటుంది. ఇది టెట్రాహెడ్రల్ జామెట్రీకి వస్తుంది. బాండ్ యాంగిల్ 109 డిగ్రీ 28 మినిట్స్ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్కి CH4 బెస్ట్ ఎగ్జాంపుల్స్కి తీసుకుంటాము. AX4లో చూసుకుంటే 1 లోన్ పేర్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తే AX3E అవుతుంది మాలిక్యూల్ టైప్. అప్పుడు 1, 2, 3 ఉంటే ట్రైగోనల్, ఒకటి లోన్ పేర్ పైన ఉంది కాబట్టి దీన్ని పిరమిడల్ షేప్ అని చెప్తాము. సో ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది. సో టెట్రాహెడ్రల్ నుంచి ట్రైగోనల్ పిరమిడల్ వస్తుంది. 1 లోన్ పేర్ యాడ్ చేస్తే 2 లోన్ పేర్స్ అనేటువంటివి చేస్తే బెంట్ స్ట్రక్చర్ అనేటువంటిది వస్తుంది. సో ట్రైగోనల్ పిరమిడల్ నుంచి బెంట్ స్ట్రక్చర్కి కన్వర్ట్ అవుతుంది 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ చూస్తే ట్రైగోనల్ పిరమిడల్ NH3, బెంట్ స్ట్రక్చర్ H2O. సో CH4లో లోన్ పేర్ చూసుకుంటే CH4లో 0 లోన్ పేర్స్, NH3లో 1 లోన్ పేర్, వాటర్లో 2 లోన్ పేర్. సో ఈ 3కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో sp3 హైబ్రిడైజేషన్ ట్రిక్ వస్తుంది, లోన్ పేర్ తెలుస్తుంది, షేప్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ట్రిక్లో నేర్చుకున్నాం. సో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా మీరు సాల్వ్ చేయవచ్చు. AX5 మాలిక్యూల్ టైప్కి వస్తే A అనే సెంట్రల్ ఆటమ్కి 5 స్టిక్స్ ఉన్నాయి. 5 స్టిక్స్ని ఎలా అరేంజ్ చేసుకుంటారు 360 డిగ్రీలో అని అంటే 1, 2, 3 స్టిక్స్ని ట్రైగోనల్ స్ట్రక్చర్లో అరేంజ్ చేసుకున్నాను. రిమైనింగ్ 2 స్టిక్స్ని అబౌవ్ బిలో అరేంజ్ చేశాను. దీన్నే బైపిరమిడల్ అని చెప్తాము. టోటల్గా మాలిక్యూల్ స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది. సో బాండ్ యాంగిల్ చూసుకుంటే 3 ట్రైగోనల్లో 120 ఉంటుంది, అప్ అండ్ డౌన్ గీసిన దానికి 90 డిగ్రీ ఉంటుంది. టోటల్గా ట్రైగోనల్ బైపిరమిడల్లో 120, 90 డిగ్రీ యాంగిల్స్ ఉంటాయి జామెట్రీలో. AX5లో 1 బాండ్కి 1 లోన్ పేర్ ఇంట్రడ్యూస్ చేస్తే సీసా స్ట్రక్చర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏదో ఒకదానికి లోన్ పేర్ అనేటువంటిది పెట్టుకున్నాను, అప్పుడు దీన్ని సీసా స్ట్రక్చర్ అని చెప్తాము. SF4 ఎగ్జాంపుల్స్కి తీసుకుంటాము. తర్వాత 2 లోన్ పేర్స్ అనేటువంటిది పెడితే టీ షేప్కి వస్తుంది. అంటే చూడండి అనదర్ 2 లోన్ పేర్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తే టీ షేప్ వస్తుంది, బాండ్ యాంగిల్ 90 డిగ్రీ వస్తుంది. ఎగ్జాంపుల్ ClF3. తర్వాత 3 లోన్ పేర్స్ అనేటువంటిది పెట్టుకుంటే లీనియర్ షేప్ వస్తుంది, 180 యాంగిల్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ XeF2. సో AX5 మాడ్యులేషన్ అనేటువంటిది ట్రైగోనల్ బైపిరమిడల్ నుంచి సీసా, సీసా నుంచి టీ షేపుడు, టీ షేపు నుంచి లీనియర్ వస్తుంది. AX6 టైప్ చూసుకుంటే A అనే
సెంట్రల్ ఆటంకి 6 స్టిక్స్ ఉన్నాయి. ఈ 6 స్టిక్స్ని ఎలా అరేంజ్ చేస్తాం 360 యాంగిల్లో అని అంటే 4 స్టిక్స్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. దీన్నే తర్వాత రిమైనింగ్ 2 స్టిక్స్ని అబో బిలో అరేంజ్ చేశాను. ఇలా వచ్చినప్పుడు వచ్చే జామెట్రీనే ఆక్టాహెడ్రల్ జామెట్రీ అంటాము. యాంగిల్ 90 డిగ్రీ ఉంటుంది. తర్వాత 1 లోన్ పెయిర్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ ఈ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్కి 1 పిరమిడల్ ఉంది. సో దీన్నే స్క్వేర్ పిరమిడల్ అని చెప్తాము. 2 లోన్ పెయిర్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తే 2 లోన్ పెయిర్స్ ఇలా చేసుకుంటే ఓన్లీ స్క్వేర్ ప్లేనార్ ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్ ప్లేనార్, స్క్వేర్ పిరమిడల్, ఇక్కడ ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ నుంచి 1 లోన్ పెయిర్ పెడితే స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ పిరమిడల్ నుంచి అంటే టోటల్గా 2 లోన్ పెయిర్స్ వస్తే స్క్వేర్ అనే స్ట్రక్చర్ వస్తుంది. ఇది AX6 నుంచి మాడిఫికేషన్ జరిగినటువంటి జామెట్రీ. జేఈ మెయిన్స్ 2023లో ఈ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ జామెట్రీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ? ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఇక్కడ మీరు A, B, C, D అనేటువంటిది చెక్ చేసుకుంటూ వస్తే ఈజీగా ఆన్సర్ని మీరు సాల్వ్ చేయగలరు. సో ఏ కేస్, బి కేస్, సి కేస్, డి కేస్ అనేటువంటిది స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చి ఏ అనేటువంటి ఆన్సర్ ఎందుకు ఇది కరెక్ట్ అనేటువంటిది ఫైనలైజ్ చేద్దాము. XCF4 తీసుకున్నాను. సెంట్రల్ ఆటమ్ ఏంటి? జినాన్. జినాన్ గ్రూప్ నెంబర్ 8 వస్తుంది. సో 8 అంటే 1 2 3 4 5 6 7 8. సో ఎఫ్లు అనేటువంటివి మోనో 4 ఉన్నాయి. 1 2 3 4 ఎఫ్ 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 ఎఫ్. సో హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. సిగ్మాలు 1 2 3 4 4 సిగ్మా ఉన్నాయి. లోన్ పెయిర్ అంటే 1 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. సో ఫైనల్గా 6 అనేటువంటి ఆన్సర్ వస్తుంది. సో 6 స్టిక్స్ ఉన్నప్పుడు ఎలా అరేంజ్ చేస్తారు? 6 ఉన్నప్పుడు ఆక్టాహెడ్రల్ జామెట్రీ. సో XC తీసుకోండి. 1 2 3 4 5 6. ఇక్కడ లోన్ పెయిర్స్ అనేటువంటివి 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. 1 2 లోన్ పెయిర్స్ అనేటువంటిది వెళ్ళిపోతే ఫైనల్ స్ట్రక్చర్ స్క్వేర్ ప్లేనార్ ఉంటుంది. సో XCF4 అనేటువంటిది స్క్వేర్ ప్లేనార్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో రిమైనింగ్ అనేటువంటిది ఈ జామెట్రీని చూపించదు. ఇదే విధంగా కెమిస్ట్రీ డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. మీకు కెమిస్ట్రీలో ఏవైనా డిఫికల్టీ టాపిక్స్గా అనిపిస్తే వాటిని మీరు కామెంట్లో తెలియచేస్తే నేను దానికి సింపుల్ వేలో ట్రిక్స్, నిమోనిక్, సమ్మరీ టేబుల్ లాగా డిజైన్ చేసి మీ క్వైరీకి ఆన్సర్ చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.